ఏఆర్ దేశాయ్. తెలంగాణ సాయుధ రైతాంగం పోరాట కాలంలో ముస్లిం మతతత్వ సాయుధ సైన్యంగా పేర్పడిన సాయుధ ముఠాను ఈ విధంగా పిలవడం జరిగింది. రజాకార్లు. ఛోటా నాగ్పూర్ ప్రాంతంలోని గిరిజన రైతులు గిరిజనేతర భూస్వాములకు వ్యతిరేకంగాను, ఆర్థికపరమైన దోపిడీకి వ్యతిరేకంగాను న్యాయపరమైన పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటాన్ని ఈ విధంగా పిలవడం జరిగింది. సర్దారీ ఉద్యమం. వెనుకబడిన తరగతుల సమస్యలను అధ్యయనం చేయడానికి దేశ స్వతంత్రానంతరం భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో 1953లో ఇతని అధ్యక్షతన కమిషన్ను నియమించడం జరిగింది. ఎవరు అంటే కాకా కాలేల్కర్ కమిషన్. భారతదేశంలో మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంస్థ ఈ క్రింది వాటిలో ఏది?